లోకమాలిన్యం అంటకుండా వ్యర్థమైనటువంటి సినిమా పాటలు, వ్యర్థమైనటువంటి సంభాషణలు, వ్యర్థమైనటువంటి ఆర్గ్యుమెంట్స్, వ్యర్థమైనటువంటి స్నేహాలు. ఈరోజు ఒక స్నేహితుడు కావాలన్నా, ఒక స్నేహితురాలు కావాలన్నా వీళ్ళు స్నేహం అనే పదం వాడుతున్నారు, కానీ మోహం అనే పదం వాడితే బాగుంటుంది. ఎందుకని? ఈ స్నేహం వెనుక దాగి ఉన్నది ఏంటి చెప్పండి? మోహమే. మోహము అంటే ఆ దేని నుంచి పుట్టుకొచ్చింది? కామము నుండి పుట్టుకొచ్చింది మోహం. ఈ కామ కోరికలు తీర్చుకోవడానికి ఈరోజు స్నేహము అనే ఒక పదాన్ని వాడుతున్నారు. అది వాస్తవంగా స్నేహం కాదు. డేటింగ్ యాప్స్ వచ్చేసినాయి. నీకు మూడు బాల ఒక అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేయాలి, ఒక అబ్బాయితో ఫ్రెండ్షిప్ చేయాలి, ఒక అబ్బాయితో మాట్లాడాలి, ఒక అమ్మాయితో మాట్లాడాలి. ఈజీగా నీకు ఫ్రెండ్ దొరికిపోతుంది, ఈజీగా ఫ్రెండ్ దొరికిపోతున్నాడు. అవునా బ్రదర్, ఎక్కడా అని చెప్పి వెతకమాకండి. ఈ లోకంలో ఉన్న పాపిష్టి ఫ్రెండ్స్ అందరిని ఒక పక్కన పెట్టినా సరే, నా ప్రభు అయిన యేసుక్రీస్తు నువ్వు చేసేటటువంటి ఫ్రెండ్షిప్ను చూశారు, అది బహు శ్రేష్టమైంది. ఆఖరికి ఆ ఫ్రెండ్షిప్ కాస్త రిలేషన్షిప్కి వెళ్ళిపోయింది. నువ్వు నేను కలిసి ఉందాం. ఎంతకాలం? మనకిష్టం వచ్చినంతకాలం. 6 నెలలు కలిసి ఉందాం, 3 నెలలు కలిసి ఉందాం. ఏ పరిచయం లేకుండా కలిసి ఉంటున్నాం కదా, విడిపోవాల్సి వచ్చినప్పుడు చెప్పండి ఏంటో, ఈ పరిచయం మనకు అవసరం లేదు, విడిపోదాం, కలిసి ఉందాం, కోరికలు తీర్చుకుందాం. నీకు డబ్బులు వేస్ట్ కావు, నేను డబ్బులు వేస్ట్ చేయాల్సిన అవసరంలా. ఆఖరికి లివింగ్ కల్చర్ వచ్చేసింది. అబ్బాయి పరిచయం లేకపోయినా సరే వాళ్ళిద్దరూ కూడా ఒకే రూమ్లో, ఒకే హాస్టల్లో ఉండేటటువంటి దౌర్భాగ్యమైనటువంటి సొసైటీ వచ్చేసింది. విచిత్రం ఏంటో తెలుసా? అలాంటి హాస్టల్స్కి హైదరాబాద్లో ఎంత డిమాండ్ ఉందో. ఏ హాస్టల్ అది? భార్యాభర్తలు కాదు వీళ్ళు అని చెప్పేసి, ప్రేమికులు కాదు, కోరికలు తీర్చుకోవడానికి కలిసి ఉండేటటువంటి దౌర్భాగ్యులు. వీళ్లకు ఉన్నటువంటి సంబంధం ఏమిటి? బంధం ఏమిటి? ఏమీ లేదు. ఒకటే అక్రమ సంబంధం. 6 నెలలు కలిసి ఉందామా? కలిసి ఉందాం. ఈ లోపల దీనికి మరొకటి నచ్చాడా, వాడిని తెచ్చుకుని ఆ గదిలో పెట్టుకుంటుంది. వీడికేమో నువ్వు బయటకు వెళ్ళని చెప్పి అంటుంది. వీడికి మరొకటి నచ్చిందా, దాన్ని తెచ్చుకొని గదిలో పెట్టుకుంటాడు. ఉన్నదాన్నేమో ఇంకొకరిని చూసుకోపో అంటాడు. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి అక్రమ సంబంధాలతో జీవితాన్ని నాశనం చేసుకొని, రేపటి దినాన వీళ్ళు పెళ్లి చేసుకొని పిల్లల్ని కని వాళ్ళని ఏం చేయబోతున్నారు చెప్పండి? ఏం చేయబోతున్నారు? అక్రమ జీవితానికి బిడ్డలను కూడా సిద్ధం చేస్తున్నారు. దయచేసి గమనించండి. తల్లి లేక తండ్రి ఏమి చేస్తాడో కొడుకు లేక కూతురు అదే చేస్తారు. ఏ విధంగా ఇలాంటి అక్రమ సంబంధాలు పెట్టుకొని పెళ్లి కాక మునుపు విచ్చలవిడిగా జీవించిన ఆడాళ్ళు మగాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలకు ఏ విలువలు నేర్పిస్తారండి? ఏ ఆత్మీయతను నేర్పిస్తారు? సమాజానికి వీళ్ళు ఏ విధంగా ఉపయోగపడతారు? ఒకసారి ఆలోచించండి. సహోదరులు, లోకము పాపముతో నిండిపోయింది, కలుషితమైపోతుంది, కల్మషంతో నిండిపోతుంది. ఇలాంటి పాపిష్టి లోకంలో నువ్వు నేను దేవుని బిడ్డలుగా జీవించాలి, నీతిగా యథార్థంగా జీవించాలి అని అంటే నువ్వు నేను ఖచ్చితంగా చేయాల్సింది ఏంటో తెలుసా?
ఏ రోజు కల్మషాన్ని ఆ రోజు, ఏ రోజు అపవిత్రతను ఆ రోజు, ఏ రోజు వ్యర్థాలను ఆ రోజు ఏం చేయాలి? మనలో నుంచి వేరు చేసేసుకోవాలి. ఉదయం లేచినప్పుడు నువ్వు ఏ విధంగా ప్రభు దగ్గరకు వచ్చి ప్రార్థన చేసి దేవునితో మొదటి గడియ గడుపుతున్నావో, సాయంత్రం అయ్యేసరికి దేవుని దగ్గరకు వచ్చి లెక్కలు అప్పగించేసేయాలి. ప్రభా, ఆత్మరక్షణ దయచేసావు, రక్షణ వస్త్రాన్ని నాకు దయచేసావు. ఈ రక్షణ వస్త్రాన్ని, ఈ పరిశుద్ధమైన నీతి వస్త్రాన్ని నేను పాడు చేసుకోకుండా కాపాడుకున్నాను ప్రభువా అని దేవుని దగ్గరకు వచ్చి నువ్వు లెక్క అప్పగించాలి. నిర్గమకాండంలో ఒక మాట ఉంటుంది, చదివి వినిపిస్తాను రండి. నిర్గమకాండము 22:26. నిర్గమకాండము 22వ అధ్యాయము 26వ వచనము. నీవు ఎప్పుడైనను నీ పొరుగు వాని వస్త్రమును కొదువుగా తీసుకొని ఎడల సూర్యుడు అస్తమించు వేళ అది వానికి మరలా అప్పగించవలెను. ఏమిటట? నువ్వు ఏ వస్త్రాన్నైనా బదులుగా తీసుకున్నట్లయితే అది నీ సొంతం కాదు గనుక సాయంత్రం అయ్యేసరికి దాన్ని భద్రంగా అప్పగించాలి. కొన్నిసార్లు స్కూలుకి ఒకవేళ నువ్వు వెళ్ళకపోతే ఆ రోజు చెప్పిన లెసన్స్ ఏవైతే ఉంటాయో నీ మంచి స్నేహితుని దగ్గర, ఒరే ఒకసారి నోట్బుక్ ఇస్తావా, క్లాస్ బుక్ ఇస్తావా, నేను నోట్ చేసుకుని నీకు ఇచ్చేస్తాను అని చెప్పి వాడి దగ్గర నుంచి నువ్వు క్లాస్ బుక్ తీసుకున్నావు అనుకో, ఎలా తీసుకున్నావో తిరిగి అది అలాగే వానికి ఇవ్వాలి. కొన్ని సందర్భాల్లో ఏదైనా ఒక వస్తువు కానీ, ఒక చీర కానీ, అమ్మ సహోదరులు పెళ్ళికి వెళ్తున్నాను సిస్టర్, నాకు పట్టు చీర లేదు, నీ పట్టు చీర ఒకసారి నాకు బదులుగా ఇస్తావా అని చెప్పి తీసుకునే వాళ్ళు ఉన్నారు. కొన్ని సందర్భాల్లో బ్యాంగిల్సో లేకపోతే ఒక చిన్న గొలుసో, పెళ్ళికి వెళ్తున్నాను కాబట్టి ఏమీ లేకుండా వెళితే ఏం బాగుంటుందని చెప్పి మిమ్మల్ని నమ్మేటటువంటి సహోదరి ఎవరైనా ఉన్నట్లయితే వెళ్ళి బదులుగా మీరు ఏం చేస్తారు? ఒక బంగారపు గొలుసు తెచ్చుకుంటారు, నచ్చినటువంటి ఒక చీర తెచ్చుకుంటారు, అది పెళ్ళికి కట్టుకెళ్తారు. బదులుకు తీసుకున్నాను, సాయంత్రం అయ్యేసరికి తిరిగి వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలి? భద్రంగా దాన్ని తీసుకుని వెళ్ళి తెచ్చిన ఆ వస్తువుని, తెచ్చినటువంటి ఆ వస్త్రాన్ని, ఆ చీరను జాగ్రత్తగా అవసరమైతే వాష్ చేసి ఇస్త్రీ చేసి భద్రంగా తిరిగిచ్చే ప్రయత్నం చేస్తారు. అది చీర అయితే, అలా బంగారపు వస్తువు అయితే బహు జాగ్రత్తగా తీసుకెళ్ళి తిరిగి ఇచ్చేస్తారు. సహోదరి సహోదరులు, బైబిల్ సెలవిస్తుంది, మీరు ఎవరి దగ్గరైనా ఒక వస్త్రమును కొదువుగా తీసుకున్నట్లయితే సాయంత్రం అయ్యే లోపట, సూర్యుడు అస్తమించు లోపట దాన్ని తిరిగి భద్రంగా ఇచ్చేసేయాలి.